మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సమ్మక్క సారలక్కల గద్దె వద్ద ఉన్నాం. పెద్ద ఎత్తున మనం చూడొచ్చు. ఒకవైపు కట్టడపు నిర్మాణాలు, మరోవైపు బెల్లం సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తమ ఎత్తు బెల్లాన్ని అంటే బంగారాన్ని ఇచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. భక్తుల సంఖ్య కూడా మనం తెలుసుకోవచ్చు. గత కొద్ది నెలలుగా ఒక 3-4 నెలలుగా ఆదివారం బుధవారం వస్తే, బుధవారం సాంప్రదాయం కాబట్టి ఆదివారం కూడా సెలవు దినం కాబట్టి సెలవు రోజుల్లో కూడా మిగతా రోజుల్లో పెద్ద సంఖ్యలో ఇప్పటి నుంచి ఉదయం వరకు 1,00,000 మందికి పైగా మధ్యాహ్నం వరకు సందర్శించారు. ఇంకా సంఖ్య కూడా సరిగా అంచనా లేదు. అయినప్పటికీ కూడా గద్దె చుట్టూ కూడా కిటకిటలాడుతున్నారు. ఇది సమ్మక్క సారలమ్మల ఏ రోజైతే గద్దెనెక్కుస్తారో ఆ టైపులో దాదాపు అదే స్థాయిలో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఇప్పటికి ఒకవైపు పనులు జరుగుతున్నాయి, మరోవైపు దేవతలను దర్శించుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో మనం భక్తులను చూడొచ్చు. చాలా వరకు మొక్కులు కూడా చెల్లించుకుంటున్నారు. కేవలం బంగారమే కాదు, కోళ్ళు కావచ్చు, మేకలు కావచ్చు, దానికి సంబంధించి చాలామంది పూనకాలు కూడా పట్టిన వాళ్ళు కూడా మనకు అనేక దృశ్యాల్లో చూడొచ్చు. భక్తులు అసంఖ్యాకంగా సమ్మక్క దర్శనం కోసం వచ్చారు, మరోవైపు సారలమ్మ దర్శనం కోసం వచ్చారు. ఇక్కడ నితిన్ పూజారి మన దగ్గర అందుబాటులో ఉన్నారు. సమ్మక్క పూజారి, భక్తుల సంఖ్య ఎలా ఉంది, ఎట్లా మొక్కులు చెల్లించుకుంటున్నారు ఒకసారి అడుగుదాం. ఎట్లా ఉన్నారు, భక్తుల సంఖ్య ఎట్లా ఉంది, రోజు ఎట్లా ఉంది? రోజు ఫుల్ పబ్లిక్ మొత్తం రోజు ఇక బెల్లం గిల్లం అంతా తీసుకుని. సమ్మక్కకు సంబంధించి బుధవారం ఎందుకు రష్ ఎక్కువ ఉంటుంది? ఆయన ఆ రోజు ఏమైనా స్పెషల్ ఉంటుందా? సమ్మక్క దేవుడు వస్తారు బుధవారం రోజు, గురువారం వస్తారు. వస్తారు సారలమ్మ వస్తుంది. గురువారమా బుధవారం? బుధవారం సారలమ్మ వస్తుంది. బేస్తారం రోజు సమ్మక్క వస్తుంది. 2 రోజులు బాగుంటుంది. సండే మళ్ళా కూడా వస్తుంది. ఆదివారం సెలవు లేకపోతే దేవుడే వస్తాడా? రాగానే సెలవు ఉంటుంది కదా, సెలవుతో ఫుల్ పబ్లిక్ వస్తారు. మళ్ళీ పొద్దు నుంచి రష్ ఉన్నదా? ఫుల్ రష్. ఈసారి ఏర్పాట్లు బాగా జరుగుతున్నాయి. ఈసారి ఫుల్ పబ్లిక్ మస్తు. గవర్నమెంట్ కూడా ఏర్పాట్లు బాగా చేస్తున్నారు. మీ అందరికి, మీ అందరూ వంశీకులే కదా? అందరం ఒకటే. మీ ఇంటి పేరు? సిద్ధమైన కదా? మీరే జగ్గారావు వీళ్ళంతా సంబంధించిన వాళ్ళే కదా? అందరు ఒకటే. ఏర్పాట్లు మంచిగా అనిపిస్తున్నాయి. మస్తు అనిపిస్తుంది.